వెల్కమ్ టు హార్ట్ టచింగ్ తెలుగు స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నాన్న పాత చెప్పులు. రవి ఒకరోజు స్కూల్ నుంచి రాగానే మా ఫ్రెండ్స్ అందరూ కొత్త షూస్ వేసుకుంటున్నారు. నాకు కూడా స్పోర్ట్స్ షూస్ కావాలి, లేకపోతే నేను అన్నం తినను, స్కూల్కి వెళ్లను అని నాన్నతో గొడవ పడుతున్నాడు. నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా కొడుకు కళ్లల్లో నీళ్లు చూడలేకపోయాడు. అప్పు చేసి మరీ రవికి నచ్చిన ఖరీదైన షూస్ కొనిచ్చాడు. రవి ఆనందానికి అవధులు లేవు. ఆ రాత్రంతా షూస్ పక్కనే పెట్టుకుని పడుకున్నాడు. మరుసటి రోజు ఇద్దరూ గుడికి వెళ్లారు. రవి తన కొత్త షూస్ వేసుకున్నానన్న గర్వంతో దర్జాగా నడుస్తున్నాడు. దర్శనం అయ్యాక బయటకు వచ్చారు. రవి తన షూస్ వేసుకుంటూ పక్కనే ఉన్న నాన్న చెప్పులు చూశాడు. అవి చెప్పులు కావు, తెగిపోతే ఇనుప తీగతో కుట్టిన అట్టముక్కలు. ఆ ఎండవేడికి అవి నాన్న కాళ్లను కాలుస్తూనే ఉంటాయి. అది చూడగానే రవి గుండె బరువెక్కింది. నా సంతోషం కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టిన నాన్న తన కోసం 100 రూపాయల చెప్పులు కూడా కొనుక్కోలేదు అని అర్థమైంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం అడిగినవన్నీ కొనిచ్చే నాన్న తనకి కావాల్సినవి ఎప్పుడో త్యాగం చేసేశాడు. నాన్న ప్రేమకి వెలకట్టలేం. ఈ కథ మీకు నచ్చితే మీ నాన్న కోసం ఒక లైక్ కొట్టండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.